ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. తీసుకోండి మరి ఈ బొత్స సత్యనారాయణ గారి యొక్క చర్యలు ఏంటా పరాభవాలు. అది ప్రజలే కదండి. అమరావతిలో రైతులు అన్నం తింటలేదా? ప్రజల జీవనస్థలి కాదా? అసలు అమరావతి అంటే ఏంటంటే బెజవాడ మహానగరం కదా. మీరు బెజవాడిని నిందిస్తున్నారు, మీరు గుంటూరుని నిందిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి, నెల్లూరు 2,80,00,000 మంది నాడీ కేంద్రమైన నా కర్గదుర్గమ్మ గర్భనేలను దూషిస్తున్నారు సార్. మీరేం తీసుకుంటారని నమ్మకం కూడా లేకుండా పోయింది. 6 చచ్చిపోయారంట సార్ వివేకానంద రెడ్డి హత్య కేసులో. నిన్న రంగన్న చచ్చిపోయాడంటే ప్రధానమైన సాక్షి వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో బంధించబడి కిడ్నాప్ చేయబడ్డ సత్యవర్ధన్ నా ప్రాణాలకి హాని ఉంది, వల్లభనేని వంశీ మూలాన ప్రాణభయం ఉందని కోర్టులో అఫిడవిట్ చేశాడు సార్. 14 మంది అన్నమయ్య జిల్లాలో ఒక ఎస్సీ ఎంపీడీసీ మీద తాళాలు ఇవ్వలేదని దాడి చేశారండి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్టీ డిఎస్పీని పిలిచి రా రేపు పొద్దున మేము వస్తాం, నీ సంగతి చూస్తామన్నాడు సార్. పోలీసులందరూ కూడా లెప్పదీసి రోడ్డు మీద నిలబెడతానన్నాడండి. మీరు మాట్లాడితే వ్యవస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఉన్నారు, చట్టం సక్రమంగా పోతుంది, మేము చట్ట ప్రకారం పోతున్నాం అనేమో మీరు మాట్లాడుతున్నారు. ఆయనేమో వార్నింగ్ల మీద వార్నింగ్లు ఎత్తన్నాడు. మీరు ఆయనేదో అసెంబ్లీకి రా 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 అంటున్నారు. ఆయన నేను రానురా మహాప్రభు అంటున్నాడు ఆయన. మీరేమో రాష్ట్రంలో ప్రజలందరికీ ఇదిగో నవలోకం వెలసే మన కోసం అంటున్నారు. మన నవలోకం వస్తే బాగానే ఉంటుంది. ఏ నవలోకం ఉంది? మేమేమో హత్యలు చేయబడుతున్నాం, మా అమరావతినే దూషిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. మీ పరిపాలనలో కామన్ మ్యాన్ కనిపించడు. సామాన్యుడికి చోటు ఉందా? ఉన్నాడు అసలు సామాన్యుడు? ఆలోచించాలి. ఆ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి వచ్చింది కాబట్టే ఏదో ఆ పోసాని కృష్ణమురళిని తీసుకెళ్ళారు, ఈ వల్లభనేని వంశీని తీసుకెళ్ళారు. బోరుగడ్డ అనిల్ మీ పరిపాలనలో హోట్ తప్పించుకున్నాడు. జాడే లేదు, తప్పుడు సర్టిఫికేట్ పెట్టాడు, హ్యాపీగా ఎస్కేప్. మనం ఏం చేస్తున్నాం? దొప్పడ ముసుకేసుకొని పడుకున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వాట్సాప్లో మెసేజ్ పెడితే అరెస్ట్ చేశారు, వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే అరెస్ట్ చేశాడు, చొక్కా లేకుండా అరెస్ట్ చేశాడు అంకబాబు గారు గారిని, రంగనాయకమ్మ గారిని 70 సంవత్సరాల మహిళను అరెస్ట్ చేశాడు, బాలగోడని 14 సార్లు గృహ నిర్బంధం చేశాడు. అలిసిపోయాను సార్. ఇంత మితవాదం పనికిరాదని కూడా చెప్తున్నా. కాబట్టి ప్రధానంగా నేను పరిపాలనా తీరుతెన్నుల గురించి పోవడం లేదులే, కానీ ఈ అమరావతి హననాన్ని ఆపండి సార్. ఒక ప్రాంతం మీద విద్వేషాలు పెట్టి నాడు కూడా కేసీఆర్ అండు తెలంగాణలోనే ఒక్క మాట అంటే తన్ని తరిమేశారండి, తన్ని తరిమేశారు, కొట్టారు. హరీష్ రావు ఢిల్లీ వెళ్ళి మా ఎస్సీ